వచ్చేసి వ్యాసాలు చూస్తూ ఉన్నాము. పీయూసీ 12th స్టాండర్డ్ కర్ణాటక గవర్నమెంట్ది పౌర హక్కులు బాధ్యతలు అనేటువంటిది చూస్తున్నాము. రాజ్య పరిపాలన చేసే ప్రభుత్వానికి గల అధికారాలను విధుల్ని దేశంలో నివసించేటువంటి పౌర హక్కుల్ని విధుల్ని స్పష్టంగా నిర్వహించడానికి రాజ్యాంగం అనేటువంటిది ఉంటుంది. రాజ్యాంగం అనేటువంటిది ఏం చేస్తారంటే ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలి, ప్రజలకి ఏమేమి హక్కులు ఉంటాయి, ఏ విధంగా స్వతంత్రం అనేటువంటిది ఉంటుంది, విధుల్ని ఏ విధంగా ఉల్లంఘించకూడదు, ఏ విధంగా పాటించాలి అనేటువంటి అన్ని విషయాలను వచ్చేసి రాజ్యాంగం అనేటువంటి దాంట్లో ఉంటుందన్నమాట. లిఖిత రాజ్యాంగంగా పౌర హక్కుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. ప్రజలకు ముఖ్యమైనటువంటి ముఖ్యాన్ని ఇస్తుందన్నమాట. సంరక్షణ అనేటువంటి ముఖ్యంగా ఉంటుంది. ప్రభుత్వ విధుల్ని విశదంగా పేర్కొంటుంది. ఈ రాజ్యాంగ పౌరులకు కొన్ని హక్కుల్ని విధుల్ని నిర్దేశిస్తున్నందువల్ల వీటిని పౌర ప్రాథమిక హక్కులు అని అంటారు. భారత రాజ్యాంగము పౌరులకు ఈ క్రింది ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించింది. ఇక్కడ ఆస్తి హక్కు. ప్రతి పౌరుడు మాతృదేశంలో నివసించడానికి, ఉద్యోగం చేయడానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి, ఆస్తిని సమకూర్చుకోవడానికి, అనుభవించడానికి హక్కు అనేటువంటిది ఉన్నది. అయితే చట్టానికి విరుద్ధంగా, అక్రమంగా, అన్యాయంగా ఆస్తిని సంపాదించడము రాజ్యాంగ విరుద్ధము, శిక్షార్హం అనమాట. అంటే ఇతరుల దగ్గర నుంచి లాక్కోవడము, పీక్కోవడము ఇలాంటివి కానీ చేస్తే అది వచ్చేసి జైలుని అనుసరించవలసి ఉంటుందన్నమాట. మత స్వాతంత్రము. ప్రతి పౌరుడు తనకు నచ్చినటువంటి మతాన్ని నమ్మవచ్చు, అనుసరించవచ్చు, ఆరాధించవచ్చు. కానీ మత సహనం కలిగి ఇతర మతాలను ద్వేషించరాదు. అంటే ఇతర మతాలను వచ్చేసి హేళన చేయడము, ద్వేషించడము, వాళ్ళని వచ్చేసి ఇబ్బంది పెట్టడము అనేటువంటి చేయకూడదు. మత కలహాలని సృష్టించకూడదు. మత దురభిమానంతో, మత సంఘర్షణలతో దిగితే రాజ్యాంగం అనేటువంటిది సహించదు. సో రక్షణ అనేటువంటిది కల్పించదనమాట. సో కాబట్టి ఇవన్నీ మనము గుర్తించుకోవాల్సిన విషయము. వాక్ స్వాతంత్రము. ప్రతి పౌరుడు నిర్భయముగా అంటే మన యొక్క తప్పు నిజాయితీగా నిర్భయంగా మనం మాట్లాడవచ్చు. నిజాయితీగా మాట్లాడాలి, సత్యాన్ని మాట్లాడాలి, నిర్భయంగా తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు, సభలు జరుపుకొని ప్రసంగించుకోవచ్చు, విమర్శించవచ్చు, ఎవరినైనా సరే విమర్శించవచ్చు. కానీ విద్వేషాన్ని రెచ్చగొట్టకూడదు. అంటే వారిని వచ్చేసి ద్వేషంగా మాట్లాడి రెచ్చగొట్టకూడదు అనమాట. అశాంతిని, అంతర్యుద్ధాన్ని రెచ్చగొడితే విధంగా మాట్లాడినా, ఉపన్యసించిన రాజ్యాంగం అనేటువంటి నిరోధిస్తుంది, వాళ్ళని వచ్చి జైల్లో పెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. పత్రికా స్వాతంత్రము. ప్రతి పౌరుడు తన మనోభావాన్ని వ్రాయవచ్చు, పత్రికలు స్థాపించి ప్రచురించవచ్చు, ప్రచారం చేయవచ్చు. కానీ సంఘ విద్రోహకరంగా, అసభ్యంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు. కాబట్టి మనం వచ్చేసి ప్రతి పౌరుడు తన మనసులో ఉన్నటువంటి భావాల్ని వ్యక్తపరచవచ్చు. కానీ మనం ఏం చేయకూడదు, మనం ఇతరులను వచ్చేసి విమర్శించకూడదు అనమాట. విమర్శించకుండా మనం వచ్చేసి అసభ్యంగా మాట్లాడడము ఇలాంటివి చేయకుండా మన పని మనము చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఆ తర్వాత సంఘ స్వాతంత్రము. వివిధ వర్గాల వాళ్ళు, వివిధ రంగాల్లోని వాళ్ళు తమ సమస్యలను చర్చించుకోవడానికో బహిరంగం చేసి నెరవేర్చుకోవడానికి సంఘాలుగా ఏర్పడవచ్చు. కానీ కుట్రలకు, విప్లవాలకు, విద్రోహాలకు పాల్పడితే రాజ్యాంగం తీవ్రంగా పరిగణించి శిక్షిస్తుంది. జీవిత హక్కు. తర్వాత ప్రతి పౌరుడు తనకిష్టమైన ప్రదేశంలో నివసించవచ్చు, తనకిష్టం వచ్చిన చోట ఉండొచ్చు అనమాట. జీవనోపాధిని సంపాదించుకోవచ్చు, తనకిష్టమైన విధముగా జీవించవచ్చు. కానీ సంఘపీడ కలిగిస్తే శిక్ష అనుభవించాలి. అంటే సంఘానికి ఎటువంటి ఇబ్బంది అనేటువంటి కలిగించకూడదు. అంటే మనము నీ యొక్క జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావా, అనుభవించు, సంతోషంగా ఉండు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. కానీ మనం వచ్చేసి సంఘానికి ఇబ్బంది కలిగించే విధముగా చేస్తే వాళ్ళను ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు అనమాట. వృత్తి స్వాతంత్రము. ప్రతి పౌరుడు తనకిష్టమైనటువంటి వృత్తి చేసుకుని గౌరవప్రదంగా సుఖంగా బ్రతకవచ్చు. ప్రతి పౌరుడు తన యొక్క వృత్తి తనకేం తోస్తుందో అది చేయవచ్చు. కానీ ఏం చేయకూడదు, దొంగతనము, ఇతరుల డబ్బు నుంచి దోచుకోవడము, దోపిడీ చేయడము, హత్యలు చేయడము ఇలాంటివి చేయకూడదు. మొదలైన దుశ్చర్యలను పాల్పడితే దండన అనేటువంటి తప్పదు. ఆ తర్వాత సమానత్వము. దేశంలోని అన్ని మతాలు, వర్గాలు, ప్రాంతాలు సమానమైనవి. మొదట మనం గుర్తించవలసింది ఏంటి అంటే మనమందరము మనుషులం. ముందు వచ్చేసి మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనమందరం మనుషులము సమానము. మనము ప్రతి ఒక్క ఒంట్లోనూ రక్తం అనేటువంటిదే ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మతం అనేటువంటిదో వర్గమో జాతో ప్రవహించదు ఒంట్లో వచ్చేసి. కాబట్టి మనం వచ్చేసి అందరము సమానము, మనుషులము. ముందు వచ్చేసి మనిషిని మనిషిగా గౌరవించాలి. ప్రభుత్వము ఎవరి పట్లను వ్యతిరేకతను కానీ పక్షపాతాన్ని కానీ ప్రవర్తించదు, సమాన అవకాశాలని కల్పిస్తుంది. ప్రతి ఒక్కరికి
ఒక్కరికి అవకాశం అనేటువంటి ప్రతి ఒక్కరికి కల్పిస్తుంది. ప్రతి పౌరుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ప్రతి పౌరుడికి ఓటు హక్కు, ఉద్యోగపు హక్కు, విజ్ఞానపు హక్కులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్నాయన్నమాట. ప్రతి పౌరుడికి కొన్ని విధులు కూడా సంక్రమిస్తాయి. ఎట్లా అంటే మాతృదేశ రక్షణ, రాజ్యాంగ విధేయత, పన్నులు చెల్లించడము, ఓటు హక్కును వినియోగించుకోవడము, కష్టించి పనిచేయడము, న్యాయ పరిపాలన సహకారము అన్నవి పౌర విధులు అనమాట. చాలామంది హక్కులను గూర్చి మాత్రమే మాట్లాడుతూ, పోరాడుతూ విధుల్ని, బాధ్యతల్ని విస్మరిస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి అది బాధ్యతారహితమైన ప్రవర్తన అవుతుంది. పౌర బాధ్యతల్ని విస్మరించినటువంటి వ్యక్తులు పౌర హక్కుల్ని చేతులారా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి మనం వచ్చేసి వీటిని గౌరవించి మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వీలున్నంత వరకు మనం హ్యాపీగా జీవించడానికి మనము ప్రయత్నించాలి అనేటువంటిది మనకు ఇక్కడ పౌర హక్కులు తర్వాత విధుల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది.